హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మ అని చెప్పేసి అలాగే ఏడుస్తూ ఉంటుంది. బుల్లెట్ సౌండ్ విని అందరూ కలిసి పరిగెత్తుకుంటూ రుద్రానికి చుట్టుముడతారు కదా. ఏం జరిగిందని చెప్పేసి వేదవతి అడుగుతుండగా, ఏం జరిగిందో తెలియదమ్మా, బుల్లెట్ సౌండ్ విని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చామని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ అంటూ ఉండగా, అవునత్తయ్య, ఇక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. ఇక అలక్కి అడిగితే ఏం చెప్పట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అవని అంటూ ఉంటుంది. ఏం జరిగింది అలెక్కి అని చెప్పేసి ప్రసాదరావు అడుగుతుండగా, ముందు మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం, మా అమ్మని బ్రతికించుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అంబులెన్స్కి ఫోన్ చేశారని చెప్పేసి వేదవతి అడుగుతుండగా, ఇక అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుందట అని చెప్పేసి అంటుండగా, బావా అంబులెన్స్ గురించి ఎదురు చూస్తే రుద్రాని గారి ప్రాణాలు పోతాయి, మన కార్లో తీసుకెళ్దాం అని చెప్పేసి అవని శ్రీకర్తో అంటుంది. వెళ్దాం పదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అత్తయ్య మీరందరు ఎందుకు అని చెప్పేసి అవని అంటుండగా, అవునమ్మా అందరూ వెళ్ళి ఏం చేద్దామని చెప్పేసి ఈ విధంగా కిట్టు అంటుండగా, అవునత్తయ్య అందరూ అవసరం లేదు, అవన్నీ శ్రీకర్ గారు వెళ్తా అన్నారు కదా అని చెప్పేసి నిహారిక అంటూ ఉంటుంది. సరే వెళ్దాం పద బావా, హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది. పాపం రుద్రానికి ఇలా జరిగిందేంటి అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటుండగా, వేటకి బయలుదేరినట్టుగా బయలుదేరింది గన్ను పట్టుకొని. ఎవరిని గురి పెట్టపోయిందో ఆవిడకు తగిలింది. పాపం ఆమెను చూస్తూ ఉంటే బ్రతికే అవకాశం అస్సలు లేదు అని చెప్పేసి కృష్ణ అంటుండగా, అలా అనకు కృష్ణ అని చెప్పేసి వేదవతి అంటుంది. అలా చూస్తే పాపం అలాగే ఉందమ్మా, కూతురు పెళ్లి చెడిపోయిందని చనిపోవాలని అనుకుందేమో అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అంటుండగా, రుద్రన్ గారు వేటాడేవారు, వేటాడి చంపేవారు, పాపం అనే కాదు అసలు పాపం అనకుండా ప్రతి ఒక్కరి ప్రాణాలు తీసేవాళ్ళు, తను ప్రాణం తీసుకునేది కాదు, వేటాడి వేటాడి చంపే రకం రుద్రాని గారు అని చెప్పేసి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అంటూ ఉంటారు. అవునండి, ఆవిడ మా ఊరు శివంగి, ఏదో జరిగిందని చెప్పేసి అంటుండగా, దేవుడా రుద్రాన్ని కాపాడు అని చెప్పేసి వేదవతి అంటుంది. వెళ్దాం పదండి అని చెప్పేసి కిట్టు అంటుండగా, సరే అని చెప్పేసి ఇక వెళ్తారు కదా. అవని రుద్రాన్ని హాస్పిటల్ తీసుకొస్తుంది. ఈలోపు డాక్టర్ రుద్రాన్ని చూసి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతుండగా, అనుకోకుండా గన్ ఫైర్ అయ్యి ఇక గుండెల్లో గన్ను దిగిపోయింది అని చెప్పేసి అంటుండగా, ఎంతసేపు జరిగింది, అరగంట అని చెప్పేసి అలాగే చెప్తూ ఉంటుంది. రుద్రాన్ని చెకప్ చేసిన తర్వాత బ్లడ్ చాలా వేస్ట్ అయిపోయినట్టున్నది. ఇమ్మీడియట్గా ఇక తనని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇక ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డాక్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత, అది నేను చూసుకుంటున్నా అని చెప్పేసి శ్రీకర్ ఫార్మాలిటీస్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా అలక్య ఏడుస్తూ ఉంటుంది. అలక్య అని చెప్పేసి ఈ విధంగా అవని ఇక అలక్యని ఓదార్స్తూ ఉంటుంది. ఇక అలక్య అవని మీద పడి ఏడుస్తూ ఉంటుంది. టెన్షన్ పడకు, క్షేమంగా ఆంటీ బయటికి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా రుద్రాని గురించి అలెక్కికు నచ్చ చెప్తూ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో రుద్రానికి ఆపరేషన్ చేస్తూ ఉండగా మరోవైపు పెద్దరాజు అటు ఇటు తిరుగుతూ ఉండగా, ఈలోపు వసంత పెద్దరాజును చూసి, నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టి నుంచెల్లి చూస్తున్నాను, అన్నయ్య సగం జీవితం ఇలా వాకింగ్ చేయడమే సరిపోయిందని చెప్పేసి లావణ్య అంటూ ఉంటుంది. ఆగవయ్య అని చెప్పేసి వసంత పెద్దరాజుకు అడ్డుపడిన తర్వాత, ఏంటని బాధ అని చెప్పేసి పెద్దరాజు అంటుండగా, ముందు ఇలా ఎందుకు తిరుగుతున్నావో అది నువ్వు చెప్పు, అక్కడ సిరిపురంలో ఏం జరుగుతుందో చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి పెద్దరాజు అంటారు. కృష్ణబాబుకు ఫోన్ చేసి కనుక్కుందామంటే ఫోన్లు అక్కడ కలవట్లేదు, అయిపోయి ఉంటుంది. ఏంటది, శ్రీకర్ అలెక్కెల పెళ్లి అయిపోయి ఉంటుంది అని చెప్పేసి వసంత అంటుంది. అయ్యుండదు, ఖచ్చితంగా అయ్యుండదు, ఎందుకంటే మొగనికున్ను ఇంకో ఆడదానికి ఖచ్చితంగా అవని పెళ్లి చేసి ఉండదు అని చెప్పేసి పెద్దరాజు అంటుండగా, ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అవని అత్తగారైన వేదవతి గారు, అవని మామైన ప్రసాదరావు గారు అవని కోరుకున్నట్టే ఆ పెళ్లి జరగకుండా వీళ్ళు కూడా అలాగే కోరుకొని ఉంటారు. అందుకే ఆ పెళ్లి జరగకుండా ఆగినట్టుంది. అవని తోడికోడలైన నిహారిక, అవని బావగారు ఈ పెళ్లి ఆపలేకపోయి ఉంటారు. అవనికి ఆఖరి నిమిషం ఖచ్చితంగా కలిసి వస్తుంది, ఇందులో అనుమానమే లేదు అని చెప్పేసి పెద్దరాజు అంటుండగా, చాలా ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వసంత. బంధుత్వాలను తగలపెట్టి మాటకు ముందు అవని, మాటకు చివర అవని, ఇక నువ్వు అంత తగలు పెట్టకు అని చెప్పేసి వసంత కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. బాగా మండిందా మరి అని చెప్పేసి పెద్దరాజు అంటుండగా,
మండద్దా మరి? ఏ పేరైతే వినకూడదాం అనుకుంటున్నామో అదే పేరు పదే పదే అంటుంటే మండదా మరి? ఈసారి పెళ్ళి ఆగిపోయిందన్న గనక అలక్యతో శ్రీకర్ పెళ్ళి ఈ జన్మలో జరగదు అని చెప్పేసి లావణ్య అంటుండగా ఈ లోపు కారు వచ్చేసి నిహారిక కృష్ణ లోపలికి వస్తారు కదా. పెళ్లి సీన్ ఏమైపోయింది బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పెళ్ళి అయిపోయిందా అని చెప్పేసి అంటుండగా హీరోయిన్ అవని, హీరో శ్రీకర్ వీళ్ళిద్దరు ఏరి అని చెప్పేసి పెద్దరాజు అడుగుతూ ఉంటారు. మొహాలను చూస్తూ మాడిపోయిన మసాలా దోశల్లాగా ఉన్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి పెద్దరాజు అంటుండగా వేదవతి ప్రసారావు ఈలోపు వచ్చేస్తారు. ఇద్దరు మొహాలు కలకలలాడాలి అంటే ఇక వీళ్ళని చూస్తుంటే ఏదో తేడా కనబడుతుందంటే అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి అంటుండగా అవునన్నయ్య ఇక సేను రివర్స్ అయింది అని చెప్పేసి కృష్ణ అంటుండగా పెళ్ళి ఆగిపోయింది అని చెప్పేసి వేదవతి అంటుండగా లావణ్య వసంత అందరూ షాకే చూస్తూ ఉంటారు. మీరందరూ అనుకున్నట్టు పెళ్ళి జరగలేదు. చివరి నిమిషంలో అమ్మవారు అనుగ్రహంతో పెళ్ళి ఆగిపోయింది అని చెప్పేసి వేదవతి అంటుంది. ఇలా ఎలా జరిగింది? రుద్రాని ఎలా ఊరుకుంది? ఈ పెళ్ళి ఆగినందుకు అలక్య ఎలా ఎలా అసలు ఇలా ఎలా జరిగింది అని చెప్పేసి పెద్దరాజు అంటూ ఉంటాడు. అవనికి ఏదో చెడు చేయబోయింది. ఇక పరిస్థితులను తల వంచినా కూడా వచ్చే ఆ దేవుడు ఇక అమ్మవారు ఆగ్రహానికి ఇక ఎలా చూస్తూ ఊరుకుంటుంది? ఎంతైనా అవని భక్తురాలు కదా. అంతేకాకుండా ప్రకృతి ఊరుకుంటుందా? అలెక్కెలో పశ్చాత్తాపం కనిపించేలా చేసింది. రుద్రానికి శిక్ష పడేలా చేసింది. మామయ్య గారు మీరు ఇలా ఇండైరెక్ట్ చెప్తే మాకు ఏం అర్థమవుతుందని చెప్పేసి పెద్దరాజు అంటారు. ఆ దేవుని సాక్షిగా ఏదో చేయాలనుకున్నాను. ఆ చేసుడే ఆ దేవునికి నచ్చలేదు. ఆ సంఘటనలు చెడు జరిగింది. ఇక మీరు మంచి చేయాలనుకోలేదు, చెడు చేయాలనుకున్నారు. ఆ చెడు నా కళ్ళల్లో ఈసారి పడింది. మళ్ళోసారి పడితే నేను అస్సలు ఊరుకోలేను అని చెప్పేసి అందరికీ వార్నింగ్ ఇస్తుంది వేదవతి. అప్పుడు వెంటనే నిహారికను ఈ విధంగా అంటాడు. నా భార్య లాంటి జాతకం ఉంది కానీ బుద్ధి మాత్రం వేరేలా ఉందమ్మని చెప్పేసి నిహారిక మొహం పట్టుకొని అంటూ ఉంటాడు ప్రసాదరావు. మారితే బాగుంటుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇదంతటి కారణం ఎవరో తెలుసా? సుజాత ఆ అలెక్కెను కిడ్నాప్ చేయడం వల్ల మొత్తం స్టోరీ చేంజ్ అయిపోయిందని చెప్పేసి నిహారిక అంటూ మొత్తం సీన్ సితాన్ అయిపోయిందిలే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా నేను అనుకున్న బామర్ది అలా జరుగుతుందని చెప్పేసి పెద్దరాజు అంటుండగా ఈలోపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుండగా అలెక్క ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో కనుక్కుందాం అమ్మని అని చెప్పేసి శ్రీకర్ అంటుండగా అలెక్య అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది కదా, ముందుగా రుద్రాని గారికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ తర్వాత తెలుసుకుందాంలే బావా అని చెప్పేసి అవని శ్రీకర్తో అంటుంది. తను నన్ను వదులుకుంటుంది అని చెప్పేసి సంతోషం పడేలోపు ఇలా జరిగింది. ఏం చేస్తాం బావా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి అవని అంటుంది. సరే నువ్వు వెళ్ళి ఓదార్చు అని చెప్పేసి విధంగా శ్రీకర్ అవనిని అలక్య దగ్గరికి పంపించిన తర్వాత అలక్య ఏడుస్తుండగా దేవుడి మీద భారమై అంతా మంచి జరుగుతుందని చెప్పేసి అవని అలక్యతో అంటూ ఉంటుంది. అమ్మ క్షేమంగా బయటకు వస్తుందని చెప్పేసి అవని అంటుండగా మా అమ్మ అందరిలాంటి అమ్మ కాదు, నేను ఏం తప్పులు చేసినా ఏది చేసినా కడుపులో దాచుకొని అన్నట్టు శ్రీకర్ గురించి 15 సంవత్సరాలు గదిలో నరకం అనుభవిస్తే ఇక మా అమ్మ 15 సంవత్సరాలు బయట నా కోసం నరకం అనుభవించింది. మరో పెళ్లి చేసుకో అని బ్లాక్మెయిల్ చేయలేదు, భయపెట్టలేదు, బలవంతంగా చేస్తానని కూడా ముందుకు రాలేదు. కూతురు ఇష్టపడ్డ వాడినే ఇక పెళ్లి చేయాలని చెప్పేసి మా అమ్మ లక్ష్యంగా పెట్టుకుంది. నాకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేసింది. మా అమ్మ లాంటి అమ్మ ఎవ్వరికి ఉండదని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇలాంటి అమ్మను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను. పొరపాటున తనకేమన్నా అయ్యిందంటే నేను బ్రతకలేనని చెప్పేసి అలక్య ఏడుస్తూ ఉంటుంది. ఈ బాధ నాలాంటి దానికే తెలుస్తుంది. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా సరే అమ్మ ఉంటే ఏదో అయినా సరే ఇక నిజాయితీగా జయించవచ్చని చెప్పేసి అవని అంటుంది. అమ్మకేం కాదు భయపడకని చెప్పేసి అంటుండగా సిస్టర్ వస్తుంది. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పేసి సిస్టర్ చెప్తూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి అలక్య రుద్రాన్ని పిలుస్తుండగా ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ను డిస్టర్బ్ చేయకండి, ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసాం, ఇక మీ అమ్మగారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్తాను అనకండి డాక్టర్, అమ్మ బ్రతకాలే, ఎంత డబ్బైనా పర్వాలేదని చెప్పేసి అలక్య అంటుండగా
నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నామ్మా అని చెప్పేసి డాక్టర్ అంటుంది. నీతో మాట్లాడాలని చెప్పింది, అందుకే పిలిపించాం. లేకుంటే ఇప్పుడు ఆపరేషన్ జరిగిన తర్వాత ఎవరిని లోపలికి అలో చేయం. త్వరగా మాట్లాడి వెళ్ళేసేయండి అని చెప్పేసి డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మ అని చెప్పేసి లేపుతుండగా అప్పుడు వెంటనే రుద్రాని కళ్ళు తెరుస్తుంది కదా, అవని చూస్తుంది. అవని వాళ్ళే హాస్పిటల్ తీసుకొచ్చారమ్మా అని చెప్పేసి అలెక్య చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందండి, ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అలెక్యని అడుగుతుంటే చెప్పట్లేదని చెప్పేసి అవని అడుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, మీరు పెళ్లి మీద కోపంతో ఇంటికి వెళ్ళారనుకున్నాను చెప్పేసి అంటుండగా, నీవు అవని కూడా దక్కద్దని చెప్పేసి గన్ను తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరాను. చివరి నిమిషంలో నా కూతురికి దక్కలేదు కదా, అంతం చేయాలని చెప్పేసి వచ్చాను కదా. ఇక ఈ లోపు కథలా చెప్తూ ఉంటుంది. శ్రీకర్ని చంపబోతుండగా అలెక్య గన్నుకు అడ్డుపడుతుంది. వదులు, వాడు చావాలే, అమ్మ శ్రీకర్ బ్రతకాలని చెప్పేసి ఈ విధంగా గన్తో ఇద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు. నేను బ్రతకనివ్వను అమ్మ, అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డిస్తాను. ఎందుకంటే అవని అక్క మెడలో తాళి తీస్తే కదా ఇక ఈయన బ్రతకకుండా ఉండేది అని చెప్పేసి ఈ విధంగా అలెక్య అంటూ ఉంటుంది. ఈయన బ్రతకుండాలని చెప్పేసి ఇక రివాల్వర్తో గొడవ పడుతుండగా ఈలోపు శ్రీకర్ని చంపబోతుండగా ఒక్కసారిగా అలా ట్రిగ్గర్ నొక్కసరికి రుద్రాని చావు బ్రతుకులలో కింద పడిపోతుంది. అలక్య షాక్లో ఉండిపోతుంది. అనుకోకుండా యాక్సిడెంట్గా జరిగిపోతుంది. జరిగిందంతా అవనికి చెప్పేసరికి శ్రీకర్ అవని షాక్ అయిపోతారు. అలా తల్లికి అడ్డం పడిపోయిందమ్మా అని చెప్పేసి రుద్రాని అవనికి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. నువ్వు నా కూతురు కోసం చేస్తానన్న త్యాగం కంటే నా కూతురే పెద్ద త్యాగం చేసిందని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది. నా కూతురు మంచిగా మారిపోయింది, నా పగ మాత్రం అలాగే ఉండిపోయింది, అందుకే నాకు ఇలాంటి శిక్ష పడింది అని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది. ఇక నేను బ్రతకనని అర్థం అయిపోయింది, నా కూతురికి అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానని బాధగా ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది రుద్రాని. మీకేం కాదు, మేము మిమ్మల్ని బ్రతికించుకుంటాం అని చెప్పేసి అవని అంటుండగా, అంత నమ్మకం నా ప్రాణం మీద లేదు అని చెప్పేసి రుద్రాని అంటుంది.